ఇవాళ నన్ను కాపులే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి నేను అతని మళ్ళీ ఎస్ఐని కింద కూర్చోబెట్టలేదు. ఒక కాపుల మహిళని గుమ్ముల మీద చేసుకుని తోసుకుని వెళ్ళిపోలేదు. నేను భార్య గారు అన్నాను. బాబు మనిషి పడి చచ్చిపోయాడు, అది కూడా చెప్పమ్మా. నువ్వు చాలా బలంగా ఉన్నాడు. 3 కండవాలు వేసి 4 హెల్త్ సెంటర్లు పెట్టాం, కళ్ళెట్టు చూడమని డిజిటల్ లైబ్రరీస్ కట్టాం, రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం. ప్రత్యేక దృష్టి అంటూ నేను అక్కడేం పెట్టలేదు. వెల్కమ్ టు పిడిటీవీ. తణుకు నియోజకవర్గం నుంచి మరొకసారి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన టార్గెట్ ఏంటి, కూటమి అభ్యర్థిని ఎలా ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. సార్, తణుకు నియోజకవర్గంలో మరోసారి వైసీపీ పార్టీ జెండా వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధం, మా నాయకులు సిద్ధం, మా కార్యకర్తలు సిద్ధం, మా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు, వేయని వాళ్ళు ఇప్పుడు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. తటస్థంగా ఉన్నవాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గతంలో ప్రమాణ స్వీకారం చేసి పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయండి అన్నప్పుడు అందరూ అందుకున్న పథకాలు, సంక్షేమాలు అన్నీ చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము గతంలో ఓటు వేయలేకపోయాం, ఇవాళ ఓటేసి రుణం తీర్చుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తా ఉంటే ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మాకు కూడా 2.5 లక్షల రూపాయలు వచ్చినాయి లబ్ధి. ఈ రకంగా చేసిన ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ లేరు. మా చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు. అంచేత ఆయనకు ఓటేసి రుణం తీర్చుకుంటా ఉంటున్నారు. అంచేత పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటున్నారు. అసలు వ్యతిరేక ఓటే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, కలిసి వచ్చే ఓటే అంతాను. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా పార్టీ వాళ్ళకే మా వాళ్ళని చూసుకోండి అని చెప్పాడు కలెక్టర్ల మీటింగ్లో. ఈయనేం చెప్పాడు, పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దన్నాడు. అందరికీ చేశాం కాబట్టి అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అభ్యర్థి 3 పార్టీలతో నాకు బలంగా ఉన్నానని చెప్తున్నారు. ఆయన చాలా బలంగా ఉన్నాడు. 3 కండవాలు వేసుకుని 3 కండవాలు బరువుగా గంగిరెద్దుకి 3 కండ వేస్తారు కదా ఆ పంచులు అవి ఇవిని, అలా బలంగా ఉన్నాడు. మేము సింహం సింగిల్గా వస్తుంది. అదేదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నాడు, వాళ్ళు పందులే గుంపులుగా వస్తాయి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, తణుకు వచ్చిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావు ఏం చేయలేదంటూ ప్రచారం చేస్తున్నారు. మరి దాని గురించి మీరేం చెప్తారు సమాధానం? లెక్కలు ఉన్నాయి కదా, లెక్కలు చూసుకోమనండి. అతను చేసినప్పుడు 680 కోట్లు ఈ నియోజకవర్గానికి చేస్తే 3300 కోట్లు మేము చేసాం. ఒక్కసారి రమ్మనండి. అత్తిల్లో 4 సచివాలయాలు కట్టాం, అటు కళ్ళెట్టు చూడమనండి. ఇక్కడ 4 ఆర్బీకేలు కట్టాం, కళ్ళెట్టుకు చూడమనండి. 4 హెల్త్ సెంటర్లు పెట్టాం, కళ్ళెట్టుకు చూడమని. డిజిటల్ లైబ్రరీస్ కట్టాం, రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, కళ్ళెట్టుకు చూడమని. ఏ ఊరు వెళ్ళినా ఆర్బీకే, సచివాలయం, హెల్త్ సెంటర్ ఉంది. వాడు ఇంకెందుకు తల ఎక్కడ పెట్టుకోవాలో వాడికి తెలియదు ఇప్పుడు నేను చెప్పిన దానికి. అంచేత ఇవాళ 3300 కోట్లు, 680 కోట్లు దోచుకో పందుకో, గాది కింద పందికొక్కులా దోచుకు తిన్నారు. జనసేన పార్టీకి బలం ఉన్నా కూడా కొన్ని నియోజకవర్గాలు మేము తగ్గి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి జనసేన పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కింద స్థాయిలో కార్యకర్తలు? ఇవాళ అది చేస్తున్నారో లేదో మీరే తెలుసు. మీరు అన్ని చోట్లకి తిరుగుతున్నారు, ఏ రకంగా ఉందో మీకు తెలుసు నాకన్నా ఎక్కువ కూడా. ఇవాళ నన్ను కాపులే రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ నాకు బీసీలు కానీ, కాపులు కానీ, బ్రాహ్మణులు కానీ, అన్ని క్యాస్టుల వాళ్ళు పూర్తిగా నాకు సహకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలి, ఆయనే ఉండాలని కోరుకుంటున్నారు. మీ పనితీరు చూసిన తర్వాత మంత్రిగా బీసీ ఓటింగ్ ఏమైనా చేజారిందా, ఇంకా బలం పెరిగిందా? మీకు పెరిగిందని చెప్తున్నాం కదా బాబు. ఇవాళ తెలుగుదేశానికి బీసీలే అండ కొండ. ఆ బీసీలే బద్దలై జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసారు. అని చేత ఇంకా వాళ్ళకి ఏముంది, గుండు సున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లెక్కలో మాకు అప్పుడు 70,000 ఓట్లు వచ్చినాయి, జనసేనకు 30,000 ఓట్లు వచ్చినాయి, ఈ 2 కలిస్తే మాకు 1,00,000 ఓట్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి అన్నీ బద్దలు కొట్టి అన్నీ దగ్గరికి చేసుకున్నాడు ఆయన. అని చేత అది ఏంటి తెలియట్లేదు వాళ్ళకి. తర్వాత నిన్న ఎంపీగా మీ కుమారుడికి నామినేషన్ వేయించారు. మొదట్లో స్కూల్లో వదిలిపెట్టిన మీరు రాజకీయ స్కూల్లోకి తీసుకొచ్చారా, పొలిటికల్ స్కూల్? ఖచ్చితంగా ఆ రోజు స్కూల్లో తీసుకెళ్ళి వేసాను. నిన్న నా నామినేషన్ రాజకీయ స్కూల్లో వేసినట్టే అనిపిస్తూ ఉంది. వాడు అసలు యాక్చువల్గా రాజకీయ నాతోటే సరనుకున్నాను, అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇక మాట కాదనుకున్నా మనం వాడిని నించోబెడతాం జరిగింది. అతను కూడా బాగా కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. 7 నియోజకవర్గాలు 3-4 రౌండ్లు కూడా వేసేసాడు. అప్పటిని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి, సంక్షేమాలు తేవటానికి చాలా తెలివైన వాడు. అక్కడి నుంచి ఢిల్లీలో బోల్డెన్ ఫండ్స్ ఉంటాయి, ఏ క్యాస్ట్ అవన్నీ తీసుకురావడానికి అతను తెలివిగా ఉపయోగించి తేవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ టైం పోటీ చేస్తున్న మీ అబ్బాయికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు మీరు? నేను నాకున్న అనుభవంతో మంచి సలహాలు ఇస్తున్నాను. నాకన్నా కూడా ఎక్కువ ఆలోచన పరుడు, అన్నీ కూడా అవగాహన చేసుకుని మంచిగా చేయడానికి నాకన్నా బాగా చేస్తాడు.
తణుకు నియోజకవర్గం మీద ఎక్కువగా మీ దృష్టి ఉందా, ఏలూరు పార్లమెంట్ సీట్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా? నా తణుకు మీద నేను నా దృష్టి పెట్టుకున్నాను. ఏలూరు పార్లమెంట్ మీద నేను ఏం పెట్టలేదు. నేను నామినేషన్కి వెళ్ళాను, లాస్ట్ టైం పరిచయం చేయడానికి వెళ్ళాను. తర్వాత అన్నీ కూడా అతని గ్రామాలన్నీ అతనే చేసుకుపోతా ఉన్నాడు. ఎందుకంటే నేను జడ్పీ చైర్మన్ చేశాను. నేను ప్రతి గ్రామంలోనూ నాకు టచ్ ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలాగా, తమ్ముళ్ళలాగా, కొడుకులాగా చూసుకుంటున్నారు నా కొడుకుని. ఎన్నికల ప్రచారంలో ఏమంటున్నారు? మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ పార్టీ గురించి, మీ పనితీరు గురించి ఏమంటున్నారు ఓటర్లు? ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పలుకుతూ ఉన్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. మళ్ళీ మీరే ఉండాలంటున్నారు. మీకు ఓటేస్తాం, ఎంపీకి ఓటేస్తాం, మీ ఓటెట్టుకెళ్ళి జగన్ గారికి వేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారని నేను మాకే ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. పోయినసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కచోటే పోటీ చేశారు. ఇప్పుడు ఎంపీ బాధ్యతలు కూడా మీకే వచ్చినాయి. కొంచెం తలనొప్పిగా ఉంది ఈ ఎన్నికల్లో. నాకేం తలనొప్పి లేదు. ఇంకేదంటే మా అబ్బాయి తెలివైనడు కాబట్టి ఆడు చక్కగా అన్నీ చేసుకుపోతున్నాడు కాబట్టి ప్రత్యేక దృష్టి అంటూ నేను అక్కడేం పెట్టలేదు కాబట్టి ఇక్కడే నా నియోజకవర్గం పెట్టాను కాబట్టి నాకు ఈజీగా ఉంది. తణుకు ఓటర్లు ఎందుకని మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు గారికి ఓటేయాలి? తణుకు నేను కారుమూరు అందరవాడు. కారుమూరు ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాడు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఎమ్మెల్యేగా ఉంటాను నేను. కరోనా 2 సంవత్సరాల్లో కూడా ఇక్కడే ఉన్నాను, ప్రజలతోటే ఉన్నాను, ప్రజలతో మమేకమై ఉన్నాను. వాళ్ళ కష్టాల్లోనూ వాళ్ళ బాధల్లోనూ కూడా పంచుకున్నాను. వాళ్ళకి ఎప్పటికప్పుడు అర్ధరాత్రిగాడు కూడా బెడ్లు, ఆక్సిజన్ అన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఆదుకున్నాను. ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నాను నేను. కుటుంబ సభ్యులే వదిలేసిన రోజులు, తండ్రిని, తల్లిని, తమ్ముడిని, అన్నయ్యని కరోనాని దూరంగా వెళ్ళని పరిస్థితిలో ఉన్న రోజుల్లోనే నేను దగ్గరుండి అన్నింటినీ కూడా ఏర్పాటు చేశాను. అంచేతే నా కుటుంబ సభ్యులు, నేను ఒక ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గానికి వాళ్ళ ఇళ్లలో ఎమ్మెల్యేగా ఉంటాను నేను. మీ ప్రత్యర్థి సోషల్ మీడియాలో కారుమూరి నాగేశ్వరరావు మాట తీరు తోలనాడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరి మీరేం ఛాలెంజ్ చేస్తున్నారు ఆయనకి? నేను అతని మళ్ళీ ఎస్ఐని కింద కూర్చోబెట్టలేదు. ఒక కాపుల మహిళని గుమ్ముల మీద చేసుకుని తోసుకుని వెళ్ళిపోలేదు నేను. నా మాటలన్నీ వక్రీకరించి అటు ఇటు కట్ చేసి అతను దుర్భాషలుగా పెడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక మొదలెట్టారండోయ్. మా తణుకులో మంచి సీరియల్ నటులు ఉన్నారు. మాకు మంచి సీరియల్స్కి రేపు తీసుకోవాలంటే మంచి నటులు ఉన్నారు. అందులో రాధాకృష్ణ భార్య, వాళ్ళు రోజు ఒక పాయింట్ పెడతా ఉన్నారు. మొన్ననేమో డ్రైన్లు అంట పాడైపోయినాయి అంట, వాళ్ళు ఉన్నప్పుడే బాగుండి అంట, మేము ఉన్నప్పుడు పూడిపోయి ఉన్నాయంట, అంచేత బాధపడిపోతున్నారు. డ్రైన్లన్నీ కూడా బాధ్యం. ఆ డ్రైన్ల గురించి వాళ్ళ భార్య గారికి నేను చెప్తున్నాను. భార్య గారు అన్నాను బాబు, మళ్ళీ ఇంకేం తప్పు మాట్లాడలేదు. ఆ భార్య గారు, అమ్మ మీ రాధాకృష్ణ మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడు. అలాగే ర్యాలింగ్లో డ్రైన్ వేస్తే ఆ డ్రైన్ అసంతృప్తికి వదిలేస్తే అక్కడ మనిషి పడి చచ్చిపోయాడు. అది కూడా చెప్పమ్మా, నువ్వు డ్రైన్ల గురించి చెప్పడం కాదు, నీకు మళ్ళీ మనుషులను చంపే పరిస్థితి నాకు రాలేదు. మీ ఆయన డ్రైన్లో మనిషిని కూడా చంపేశారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు మీరు, టిట్కో హౌసెస్ మీరు దోచుకొని 24,000 రూపాయలు పెట్టి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తగ్గించి దాన్ని మీరు అమౌంట్ కట్టకుండా చేశారు. కానీ మీ కాంట్రాక్టర్ కావాలని ఎగ్గొడితే వేరే కాంట్రాక్టర్ ద్వారా చేయించే కార్యక్రమం చేస్తున్నాం. ఎలక్షన్ అయినా 3-4 నెలల్లోనే ఆ టిట్కో హౌసెస్ కూడా మేము ఇస్తాం. మీ ఆయన గారు ఏలుపూర్లో 11 ఎకరాల చిల్లరి రాజశేఖర రెడ్డి గారు కొంటే మేము ఆ దాంట్లో కూడా ఇల్లు కూడా కట్టివ్వలేని పరిస్థితిలో మీ ఆయన ఉన్నాడు. అది కూడా ఒకసారి చెప్తే బాగుంటుందమ్మా. అది అలాగే మళ్ళీ కొత్తగా ఇంకోటి ఏదో పెట్టారు ఇవాళ అంటండి, గంజాయి తోటి చాలా ఇబ్బంది పడిపోతున్నారని చాలా బాధపడిపోతున్నామ్మా. మీకు సంబంధించిన మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మొన్న హరిత హ్యాచరీస్ ఏదో వాళ్ళ సంథింగ్ ఒక కంటైనర్లో డ్రగ్స్ పట్టుకొచ్చేసి అమ్మే కార్యక్రమం చేసి కిరాణా కొట్లు కూడా పెట్టేసి అమ్మేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ని విమర్శించాడు. అది చాలా నేరం, తప్పు. వైఎస్ఆర్ అన్నవాళ్ళు అందరితోటి సమానంగా గ్రామంలో అందరితోటి మమేకమై ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా గంజాయి అమ్ముతున్నారు కిరాణా కొట్లో, మరి డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి ఇలాంటి మాటలు కూడా మాట్లాడాలి. ధర్నా కూడా చేశారు. దాని గురించి కూడా చెప్తే బాగుంటుందమ్మా. నువ్వు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు, మోసం చేశాడు, అందుకని జనసేన పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారంటూ ఓ ప్రచారం అయితే జరుగుతుంది. నిజమేనా? అది మీకే తెలియాలి. మీరు అందరి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి జనసేన వాళ్ళకి మోసం చేశాడు అన్నది పూర్తిగా తెలుసు. ఎంచేతంటే కాపులు, మా ఊరు కాపులు అంతా కూడా మా ఊరే.
ఆ కాపులందరూ కూడా కష్టపడి వ్యాపారాలు చేసుకుని 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా నువ్వు ఒక పార్టీ పెట్టు, ఒక జెండా ఇవ్వలేదు, నువ్వు ఒక కండవా ఇవ్వలేదు, ఒకటి ఏది ఇవ్వలేదు. నీ మీటింగ్లు ఎక్కడంటే అక్కడ కార్లు మాట్లాడుకుని జెండాలు వేసి కొనుక్కుని కండవాలు కొనుక్కుని వచ్చి చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. నీ మీద పందాలు కూడా కాసుకున్నారు. నిజానికి సీటు నువ్వు తనకు సీటు ఇస్తావని. దాంట్లో కూడా చాలామంది నా తమ్ముళ్ళు డబ్బులు కోల్పోయారు. మరి ఎన్ని బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం కరెక్టు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఆ ముఖ్యమంత్రి తీసుకొని నువ్వు ప్రయాణించకుండా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నప్పుడు వాళ్ళ బాధగా ఉంటుంది కదా. మీ లక్ష్యం ఏంటి 2024 ఎన్నికల్లో? ఓన్లీ ఎమ్మెల్యే సీటేనా, మెజార్టీ ఏమైనా పెట్టుకున్నారా? నేను ఎప్పుడు కూడా నేను ఇంత మెజార్టీ ఎంత అని చెప్పను. నేను కష్టపడతాను, పోటీ చేస్తాను, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు.